రైట్, మనం ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. ఫస్ట్లీ, సో పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్, అలాంటిది మీరు రీసెంట్గా మూవీ తీశారు. అంటే ఇది మీ ప్యాషన్తో తీసారా లేకపోతే ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదు, నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఐ మీన్ ఇంటర్మీడియట్ టైంలో తేజ గారు మూవీకే ట్రై చేశాను. దెన్ హీ సెడ్ లైక్ ఇప్పుడు మరీ చిన్న అమ్మాయి కదా మళ్ళీ రా అన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ లైక్, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, లైఫ్లో మనకి ఏదైనా ఒక చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందనుకోండి, అది ఉండిపోతుంది. అది ఎవరి లైఫ్లో అయినా సరే. ఇన్ కేస్ కొంతమందికి అది అవ్వక ఇంకోటి ఏదో అయ్యి అరే నేను చిన్నప్పుడు ఇలా అనుకున్నాను, ఇలా అవ్వలేకపోయినాను అంటూ ఉంటారు చాలామంది. వాట్ ఐ ఫెల్ట్, అలాంటి రీగ్రెట్స్ లైఫ్లో ఉండకూడదు అనేది నా కోరిక, నా ఉద్దేశం. ఎందుకంటే మనకి ఏదైనా ఉందనుకోండి, ఎంత ఏది ఉన్నా కానీ ఆ ఒక్క కోరిక కోసం ఆగిపోతాం. అంటే ఒక బ్రేక్, లైక్ దట్ మీన్స్ ఒక ఫుల్ స్టాప్, అది ఉండొద్దు అనేది నేను అనుకుంటాను. అండ్ మోర్ ఓవర్ దాంతోనే నేను డిజైనింగ్ కూడా నేను నిఫ్ట్లో జాయిన్ అయ్యింది. అట్లీస్ట్ మూవీ రిలేటెడ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నిఫ్ట్లో జాయిన్ అయ్యి, అండ్ ఐ డిడ్ మై ఈవెన్ నిఫ్ట్ 4 years కోర్స్. దెన్ ఆఫ్టర్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ US. దట్స్ అ పెయింటింగ్ పార్ట్. సో మీరు చాలా మూవీస్కి డిజైనింగ్ కూడా చేశారు. సో ఈ డిజైనింగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? మూవీస్ బట్టే వచ్చిందా ఓరల్సా? ఇది అంటే నేను నిఫ్ట్లో ఉన్నప్పుడు ఐ డిడ్ వన్ ఫ్యాషన్ షో, లైక్ కిడ్ షో. దానికి ఆ రిఫరెన్స్ తీసుకొని నాకు ఇష్టమైన డైరెక్టర్స్లో నా బెస్ట్ డైరెక్టర్ పూరి గారు. బికాజ్ నా లైఫ్కి ఫస్ట్ ఇచ్చింది ఆపర్చునిటీ ఇచ్చింది ఆయన. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఏమీ తెలియకుండా ఒక అమ్మాయిని నమ్మివ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఐ వాజ్ కిడ్ మీన్స్ న్యూ, అంటే నిఫ్ట్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి అంత పెద్ద సినిమా ఇవ్వకూడదు, ఇది దేశం వదులు. బట్ ఆయన నన్ను బిలీవ్ చేశారు. నేను అప్పటికీ చెప్పాను, సార్ నేను ఇప్పటివరకు ఎప్పుడు ఫ్యాబ్రిక్ మీద చేయలేదు సార్, నాకు కొంచెం టెన్షన్ వస్తుంది అంటే, నో ఐ కెన్ డూ ఇట్, చేసేయి అని. అంటే ఆ టైంలో దెన్ నేను చేశాను. అందుకే అది ఏదైతే కాస్ట్యూమ్ ఉంటున్నాయి కదా మెయిన్ సాధు. సో యువర్ ఫస్ట్ డిజైనింగ్ మూవీస్ దేశముద్రు. ఓకే. దెన్ ఆఫ్టర్ ఇంకా చందమామ చేశాను. దానికి చందమామకి చాలా పేరు వచ్చింది నాకు నేమ్. బికాజ్ ఎందుకంటే అప్పటి వరకు లంగా ఓణీలకి ఇలా వర్క్ ఉంటుంది, ఓణీలకి వర్క్ ఉంటుందని ఎవరికీ తెలియదు. అంటే ప్లెయిన్ వాడేవారు. డి యూ రిమెంబర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. నీట్గా ప్లెయిన్ ఉంటే దానిపైన ఒకటి కాంట్రాస్ట్ ఉండేది. ఆ సినిమాతోనే ఎక్కువ వర్క్ అనేది స్టార్ట్ అయింది అక్కడ. సో ఐ గాట్ లాట్, అంటే చాలామంది నాకు దాన్ని అప్రిషియేట్ చేశారు ఆ మూవీని. బికాజ్ సెకండ్ మూవీ నాకు అది. అలా డిజైనింగ్ వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది లైఫ్. దాన్ని ఎండ్ అవ్వలేదు, అంటే ఎప్పుడు కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉన్నాను. డిజైనింగ్ చూసుకున్నట్లయితే ఎన్ని మూవీస్కి వర్క్ చేశారు మీరు? క్లోజ్ టు కన్నడ, తెలుగు, తమిళ్ 40 films. 40 films. ఓకే, ఓన్లీ ఫర్ డిజైనింగ్ పర్పస్? ఓన్లీ ఫర్ డిజైనింగ్. ఓకే, మనం ఒక్కసారి డిజైనింగ్ పార్ట్ పక్కన పెట్టేసి ఈ మూవీలోకి ఎంటర్ అవుదాం. అసలు ఆర్జీవి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీరే ఆర్జీవిని అప్రోచ్ అయ్యారా? నేను అప్రోచ్ అవ్వలేదు ఆర్జీవి గారిని. అది ఎలా వచ్చిందంటే, లాక్డౌన్లో ఉన్నాం కదా. దెన్ అరౌండ్ 12 o'clock నాకు ఒక కాల్ వచ్చింది, అన్నోన్ కాల్. మీరు ఇలాగా ఫ్రీగా ఉంటున్నారా ఇప్పుడు? ఏమన్నా అంటే నాకు అర్థం ఫ్రీగా ఉండడం ఏంటి అంటే, ఫస్ట్ అంటే ఆర్జీవి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి, మాది ఒకటి చిన్న ఫిలిం ఉంది, మీరు రావాలి, ఒక్కసారి రాగలరా అన్నారు. అని ఒక ½ an hourలో రాగలరా అంటే, దెన్ ఐ సెడ్ గివ్ మీ 1 hour టైం, దెన్ వెల్కమ్ అని. ఇంకేం డీటెయిల్స్ అడగలేదు ఆయన్ని, ఎందుకో జస్ట్ వెళ్ళేసి వద్దాం అంటే. మరో లాక్డౌన్లో ఉన్నాం కదా, బోర్ ఉంది టు బి ఆనెస్ట్. అలా రోజు లేవడం, కూర్చోవడం, కాఫీ తాగడం. అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో, లైక్ మొన్న రీసెంట్ టైం. ఇప్పుడు ఇదేంటి జూన్లో? ఓకే, జూన్. ఇది జూలై కదా, జూలై రాలేదు కదా, జూన్లోనే, నాట్ మే, జూన్లోనే అయింది. జూన్ అరౌండ్ ఫస్ట్ వీక్ అనుకుంటా ఇది జరిగింది. సో సరే, నాకు కొంచెం బయటకు వెళ్తే ఒక గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి పిలిచారు కదా అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు అది ఎలా వచ్చింది అంటే, అక్కడ నేను ఎవరికి అక్కడ తెలియదు. అలాగే నాకు ఆర్జీవి కాంపౌండ్లో కూడా నాకు ఎవరూ తెలియదు. ఒక మేకప్ మ్యాన్ త్రూ నాకు వచ్చింది ఇది, ఈ ఆపర్చునిటీ అనేది. అంటే ఫస్ట్ ఆర్జీవి మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఈ నేక్డ్ మూవీ అన్నప్పుడు, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఆ టైటిల్ ఇంకా అప్పటికి చెప్పలేదు నాకు, నేక్డ్ అని ఏం చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఏది అనుకున్నానంటే, ఆయన నాకు చెప్పారు ఇలాగా లెగ్స్ కనిపిస్తాయి, లిటిల్ బిట్ క్లీవేజ్ ఉంటుంది, దిస్ ఈజ్ అవర్ స్టోరీ. అండ్ ఇలా నేను ఒకటి ఇన్స్పైర్ అయ్యాను. ఒక రీసెంట్గా ఒక అపార్ట్మెంట్లో జరిగిందంట, ఒక కూరగాయల అబ్బాయి ఒక ఆమెతో అలాగ దొంగతనంగా వచ్చి, ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో నేను దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను, సంథింగ్ డిఫరెంట్ అన్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నేక్డ్ ఇవన్నీ నాకు టైటిల్ తెలియదు, అంటే అప్పటికి ఇంకా మరి పెట్టలేదు అనుకుంటా సార్, నాకు కూడా తెలియదు. సో ఫస్ట్లీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు.
5 minutes స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ 5 minutes ఓన్లీ. చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే సరే క్లీవేజ్ ఇదంతా అంటున్నారు కదా, జనరల్లీ షార్ట్స్ వేసుకుంటాను నేను. మనం ఒకసారి ఆర్జీవి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్జీవి ఒక సెన్సేషనల్ డైరెక్టర్, ఎన్నో బయోపిక్స్ తీశారు అండ్ వన్ ఆఫ్ ద సెన్సేషనల్ డైరెక్టర్ అని కూడా మనం అనొచ్చు. ఆయనతో ఫస్ట్ మూవీ తీయడం మీకు ఎలా అనిపించింది? అలాగే ఆయనని మీరు అప్రోచ్ అయినప్పుడు మూవీ గురించి చెప్తున్నప్పుడు కానివ్వండి, కొంచెం భయం అనేది ఉంటుంది కదా పెద్ద డైరెక్టర్ అన్నప్పుడు, మీకు అలా ఏమైనా అనిపించిందా? నాకు ఫస్ట్ భయం అనేది లేదు, అంటే ఎప్పుడు భయపడలేదు ఎవరి గురించి. అండ్ ఆర్జీవి గారు అంటే మనం అందరూ వింటాం ఆయన గురించి ఎవ్రీడే, అది బ్యాడ్ ఆర్ గుడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీడే న్యూస్లో ఉండే వ్యక్తి. అవును. అండ్ మోర్ ఓవర్ నాకు ఆయన మీద ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ లేదు, గుడ్ ఒపీనియన్ లేదు, జస్ట్ అలాగా ఉండేదంతే. బట్ ఒక్క టైంలో నేను ఇప్పుడు థియేటర్స్లో సినిమాలు చాలా తక్కువ చూస్తాను స్టార్టింగ్ నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ వెరీ రేర్. ఎక్కువ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకునే పైరసీ కూడా బాగానే చూసేదాన్ని ఒకప్పుడు, నాట్ నో. సో అలా ఉన్నప్పుడు నేను ప్రస్థానం సినిమా చేస్తున్నప్పుడు ఆయన సినిమాలు నేను చూసాను లైన్గా. సర్కార్ అప్పుడున్నదిగా వచ్చిన సినిమాలో గాయం, సర్కార్, ఏమంటారు శివ. ఎందుకు అంటే నాకు ఆ 80s బ్యాక్గ్రౌండ్లో కావాల్సి వచ్చింది, నాకు 70s 80sలో. దట్ టైం నేను ఆయన సినిమాలు అప్పుడు బాగా చూసాను, రంగీలా కావచ్చు. బికాజ్ అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆయన అప్పుడు వేసిన కాస్ట్యూమ్స్ కూడా నేను చాలా రిఫరెన్స్లు తీసుకున్నాను. సౌందర్యగా శ్రీదేవి గారిది ఉంటుంది గోవిందా గోవిందలో సాంగ్స్ కానీ, దానికి నేను రిఫరెన్సెస్ తీసుకునేదాన్ని. సో అలా ఆయన సినిమాలు నేను చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ ఆల్వేస్ లైక్ ఇండియాలో నెంబర్ 1 టెక్నీషియన్, అది ఎవరు కాదన్నా అవునన్నా ఇట్స్ ట్రూ. సో నాకు ఆయన ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు భయమే వేయలేదు, నార్మల్గానే వెళ్ళంగానే ఆయన ఏదో వర్క్లో ఉన్నారు, లేచి కమ్ అన్నారు, బికాజ్ అప్స్టైర్లో ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత మాట్లాడారు. ఫస్ట్ యాజ్ మీ లైక్ నీ హైట్ ఎంత అని అడిగారు. ఐ సెడ్ 5'6". ఓకే. దెన్ ఇంతకుముందు ఆయన అంటే నా ప్రొఫైల్ ఆయనకి ఏమీ తెలియదు, నేను మూవీ చేశానని కానీ ఇది కానీ ఏం తెలియదు. జస్ట్ ఎవరు అమ్మాయి ఆర్టిస్ట్ వచ్చింది అనుకున్నారు అంతే, నేనేం చెప్పలేదు. చెప్పిన తర్వాత స్టోరీ 5 minutes స్టోరీ నారేట్ చేశారు. దెన్ నారేట్ చేసిన తర్వాత ఇంకొక సినిమా కూడా చెప్పారు, యాక్చువల్లీ 2 చెప్పారు నాకు. ఆ చూసిన ఫస్ట్ దానిలోనే ఎల్లంగా మీరు మేకప్ వేసుకున్నారా అని అడిగారు నన్ను ఫస్ట్. లేదు సార్ మీరు ఎలా ఉన్నారు అలాగే రమ్మన్నారు కదా అంటే, ఐ వాంట్ దిస్ లుక్ ఓన్లీ ఫర్ అవర్ మూవీ అన్నారు. నేను అప్పుడు ఇంకా బొట్టు పెట్టుకున్నాను, నాకు అది బొట్టు ఉండాలి, జుట్టు కూడా ఇలాగే ఉండాలి, ఇదే లుక్, ఇంకా లూజ్గా అలా వెళ్ళాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు పిలిచారు కదా, మనం సడన్గా అలానే వెళ్తాం కదా. సో మీకు నేక్లో కూడా అదే లుక్ అదే ఉంటుంది. సో ఎక్కడ నేను మేకప్ వాడొద్దన్నారు, నేను ఫస్ట్ డే మేకప్ వేసుకుని వెళ్ళిపోయా. అంటే తెలియదు కదా, వేసుకుని వెళ్తే జస్ట్ మొత్తం రిమూవ్ చేయించారు. నేను చెప్పాను కదా నువ్వు నిన్న ఎలా వచ్చావు అలాగే రమ్మన్నాను కదా అని అన్నారు. ఓకే ఫైన్. అంటే నాకు అది పెద్ద ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఎందుకంటే నేను మామూలుగా వితౌట్ మేకప్ విత్ మేకప్ ఎలాగైనా నాకు ఇష్టమే. మోర్ ఓవర్ ఎక్కువ టైం నేను ఒక్క రంగస్థలానికి అనుకుంటా ఎక్కువ మేకప్ యూజ్ చేశాను, అదర్వైజ్ ఐ వోంట్ యూజ్ మేకప్. అది అండ్ ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకున్నాను, ఇదే కూడా నచ్చేది కదా ఆయనకి, జస్ట్ రిమూవ్ ఇట్. నేను అంటే వెళ్తాం కదా అమ్మాయిలకి ఉంటుంది, వెళ్ళంగానే ఫస్ట్ రిమూవ్ యువర్ లిప్స్టిక్ అనేవాడు అంతే. నేను మేకప్ అయితే వేసేదాన్ని కాదు, ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే. అంటే ఇది ఒకటి వేసుకుంటే అది కూడా తీయించేవాడు. కూల్ యాక్చువల్గా. అండ్ ఆర్జీవి మూవీలో నటించడానికి గల కారణం, ఈ బోల్డ్ మూవీ అని చెప్పగానే మీకు ఏమనిపించింది? అంటే లైక్ మీరు ఒక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఒక తెలుగింటి అమ్మాయి కాబట్టి మోస్ట్లీ బోల్డ్ ఎవరు చేస్తారు అంటే బాంబే నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ ఫీమేల్ క్యారెక్టర్స్, బోల్డ్ క్యారెక్టర్స్. మరి ఒక తెలుగు అమ్మాయి చేస్తుంది అన్నప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎలా రియాక్ట్ అయ్యారు? బోల్డ్ ఇది తెలుగు అమ్మాయి చెయ్యాలి, ఇది ఇంగ్లీష్ అమ్మాయి చేయాలని ఎక్కడ లేదు, బట్ మన దాంట్లో చెయ్యరు కదా మోస్ట్లీ, లైక్ దేర్ ఫ్యామిలీస్. అండ్ ఇంకోటి నాకు బోల్డ్ అని చెప్పలేదు ఆయన, అది పక్కన పెట్టేస్తే ఆమె ఫ్యాషన్ స్టూడెంట్. సో ఒక నిఫ్ట్ కాలేజ్ మీరు వెళ్ళి చూస్తే ఆర్జీవీ కన్నా అక్కడ 100 మంది ఆర్జీవీలు కనిపిస్తారు. బికాజ్ డ్రెస్తో సంబంధం లేదు మాకు, డ్రెస్తో సంబంధం లేదు మీన్స్ నిఫ్ట్లో ఏ డ్రెస్ వేసినా ఇట్స్ ట్రెండీ అంటారు. వన్స్ అపాన్ ఎ టైం నిఫ్ట్కి వచ్చి చూసి వెళ్ళిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎందుకంటే అంత క్రేజ్. సో ఇక్కడ వరకు షార్ట్ వేసుకొని స్లీవ్లెస్ అనేది ఇట్స్ వెరీ కామన్, రైట్? అండ్ మీరు అడిగిన దానికి గోదావరి జిల్లా, అది ఏమంటే నేను పుట్టి పెరిగింది 10th క్లాస్ వరకు అక్కడే. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు హైదరాబాద్. దెన్ ఆఫ్టర్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ US అండ్ అగైన్ ఐ కేమ్ టు బ్యాక్ టు ఇండియా. దెన్ నేను ఇప్పటి వరకు ఉన్నది ఓన్లీ ఫ్యాషన్ ఫీల్డ్.
సో నాకు తెలియదు అంటే ఇలాగే ఉండాలి. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా ఒక స్మాల్ విలేజ్ నాది, నేను షార్ట్ లెస్కి తిరిగేదాన్ని. సో నాకు అందుకే షార్ట్ పెద్ద డజంట్ కేర్, లైక్ ఇదా అది. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళకి కూడా అలవాటు నేను ఏ డ్రెస్ వేసుకున్నా, నాకు అది పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ బోల్డ్, వీఆర్ టాకింగ్ అబౌట్ బోల్డ్ మీన్స్ లైక్ సారీ నీ కట్టుకుంది, నేకిడ్లో ఆ టైటిల్ తగ్గట్టు ఎక్కడ నేకిడ్ ఉండదు ఫస్ట్ థింగ్. సో అది నాకు తెలుసు. నేను ఒప్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఆయన ముందే చెప్పారు నాకు, నువ్వు ఎక్కడ నేకిడ్ ఉండవు, సో ఐ డోంట్ వరీ అబౌట్ దట్, దట్స్ ఫైన్. ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ లేదు సార్ నాకు కొంచెం అంటే మీరు ఏది చేసినా సరే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అదొక్కటి చూసుకొని చేయండి, ఐ బిలీవ్ యూ టోటలీ అని చెప్పాను నేను. సార్ ఓకే, బట్ అందులో నేను కంఫర్టబుల్గా ఫీల్ అయినా అక్కడ, ఎందుకంటే నేను ఎక్కడ ఓపెన్ చేయలేదు. మీరు సినిమా మొత్తంలో చూడండి, ఇదేదో ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ థైస్ ఇలా ఓపెన్ చేసి నేక్కడిగా అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281 465 842.